ప్రాంతీయ పార్టీల నేతలు నియంతల్లా ఉంటారు. వారికి సలహాలివ్వడం అంటే కొరివితో తలగొక్కోవడమే అవుతుంది. సలహాలిచ్చి అగ్రనేత ఆగ్రహానికి లోనైతే ఇక పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడమే అవుతుంది. వైసీపీ అధినేత జగన్ రెడ్డి విషయంలో కూడా అదే సంగతిని అర్థం చేసుకోవాలి. జగన్ లాంటి నేతకు సలహాలివ్వడం అంటే భంగపడటమే అవుతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా జగన్ రెడ్డికి ఎదురుపడి చెప్పగలిగే వారు లేరు. బయట ఎవరైనా సలహా ఇస్తే అది జగన్ వరకు వెళ్ళదు. సలహాదారులు అడ్డుకుంటారు. వాళ్లకు కూడా జగన్ రెడ్డికి చెప్పే అంత సీన్ లేదు. ఇటీవల మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో జగన్ పట్ల చేసిన కామెంట్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నప్పటికీ ఆయనకు కలిగే ప్రయోజనం ఏంటో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా వైసీపీ నిర్వహణ తీరును, జగన్ రెడ్డి వైఖరిని గుర్తు చేస్తూ కొంత ఆవేదన చెందారు. మార్పు అనివార్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ జగన్ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అనేక విషయాలపై లోతుగా అవగాహన ఉన్న ఉండవల్లి ఏ మాట మాట్లాడినా అధ్యయనం చేసి చెబుతారని అంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగన్ రెడ్డి వ్యవహార శైలిపై ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మంచి విషయాలు చెబితే అర్థం చేసుకుంటారని, కుమారుడు జగన్ ఎవరి మాట వినరు, ఎవరి సలహా స్వీకరించరని ఉండవల్లి చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు పట్ల చేసిన కామెంట్స్ కు సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను చెప్పిన సలహాను పాటించి అసెంబ్లీలో క్షమాపణ చెప్పారని, జగన్ అలాంటి చర్యలకు విముఖమని ఉండవల్లి సెలవిచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదని ఉండవల్లి ఒకప్పుడు పత్రికాముఖంగా జగన్ రెడ్డికి సలహా ఇచ్చారు. అప్పటి సీఎం ఆ సంగతి పట్టించుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి చివరకు ఎన్నికల్లో ఓడిపోయారు. ఎవరి సలహాలైనా పాటిస్తే వివాదాలు ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేకుండా మంచి పేరు వస్తుందని ఉండవల్లి చెబుతున్నారు. జగన్తో పాటు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండే మేకపాటి రాజమోహన్ రెడ్డి కొంతకాలం క్రితం వైసీపీ నేతల తీరుపైన, వారిని దారికి తీసుకురావటంలో జగన్ రెడ్డి వైఫల్యాలపైన ఘాటైన విమర్శలు చేశారు. జగన్ మెప్పు కోసం భజనలు చేసేవారు ఎక్కువైపోయారని, అది సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. జగన్ క్షేమం కోరితే ప్రజా సంక్షేమం కోరినట్లేనని మేకపాటి గుర్తు చేశారు. జగన్ క్షేమం కోరేవారు భజనలు చేయాల్సిన అవసరం లేదని కూడా మేకపాటి తేల్చేశారు. అసలు భజనలు చేసే వారిని జగన్ దూరం పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. అప్పుడే ప్రజలు వైసీపీని ఆదరిస్తారన్నారు. ప్రజలు చదువుకుంటున్నారని, చైతన్యవంతులవుతున్నారని, ఇలాంటి సమయంలో జగన్ కు భజనలు చేసుకుంటూ ఆయన మెప్పు కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదని మేకపాటి తెలిపారు. పద్ధతిగా నడుచుకోవాలని వారికి సూచించారు. ఏ పార్టీకైనా, నాయకుడికైనా అప్పుడే గుర్తింపు వస్తుందని, భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. పైగా బూతులు మాట్లాడే నేతలను జగన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని మేకపాటి హెచ్చరించారు. ఆయన మాట్లాడి ఇన్ని రోజులైనా వైసీపీలోనూ, ఆ పార్టీ అధినేతలోనూ మార్పు వచ్చినట్లుగా కనిపించలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ భజన పరులైతే జగన్ చుట్టూ ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్లే పెత్తనం చేస్తున్నారు. మరి ఉండవల్లి, మేకపాటి లాంటి వాళ్ళు ఉచిత సలహాలు పడేసి ప్రయోజనం ఏముంటుంది?